ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమున ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో ప్రసాదించి ఈ దినము కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లుగా దేవుడు మనకు చూపినటువంటి కృపను బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ మాటని మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడుతుంది. వాస్తవానికి ప్రస్తుత దినాల్లో మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే సంపాదన 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 సంపాదన. నేను సంపాదించుకోవాలి, నా పిల్లల కోసం సంపాదించుకోవాలి, నా పిల్లలకు నేను దాచిపెట్టుకోవాలి అనే అనేక రకాలైనటువంటి సంపాదనతో కూడినటువంటి ఆలోచనలు. ఈ సంపాదన అనేది అవసరమే కాదని నేను అనను. ఎందుకంటే ప్రస్తుతం మనిషి జీవితానికి డబ్బు చాలా అవసరమైందే. కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు మనకున్నాయి. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకోవు, వాటిని పోషించుతున్న దేవుడు మిమ్మల్ని పోషింపడా అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అడుగుతున్నాడు. వాస్తవమే కదా. మరి ఆకాశం పక్షులను పోషించే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఏ దిక్కు నుంచైనా కూడా సహాయం అనుగ్రహించడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్నో కార్యాలు నేను అనుభవించి చూశాను. వాటిని బట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ధనవంతులుగా ఒకటకు అపేక్షించేవారంటే కోరుకునేటువంటి వారట హానికరములైనటువంటి అనేక దురాశలలో, అవివేకయుక్తమైనటువంటి హానికరమైనటువంటి దురాశలలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు. అవి వారిని నష్టంలోనికి నాశనంలోనికి ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరట దానిని ఆశించి తమను తామే పొడుచుకొని చనిపోయారని లేఖన భాగం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈ మాటను నేను గ్రహించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 2వ రాజుల 5వ అధ్యాయంలో మనకి నయమాను అనేటువంటి వ్యక్తి స్పష్టంగా కనిపిస్తుంటాడు. ఎలీషా దగ్గర పనివాడు, తన కిందనటువంటి ఒక నాయకుని, మంచి నాయకుని కిందనటువంటి ఒక సేవకుడు అని చెప్పవచ్చు. ఈ నయమానుకి ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష వలన అతని యొక్క వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కొనుడు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా
అంటున్నాడు. ఈ నయమాను యొక్క వ్యక్తిగత జీవితం మనం గమనించినట్లయితే వేరే దేశం నుంచి ఎలీషా దగ్గరకు ఒక నయమాను గెహాజీ అనేటువంటి ఒక సేవకుడు వచ్చి గెహాజీకి కలిగినటువంటి ఆ కుష్ఠరోగానంతటి కూడా పోగొట్టుకున్నటువంటి అనుభవాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అతడు స్వస్థచిత్తుడైనప్పుడు అతడు ఎలీషాకి ఏదైనా ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి ఎలీషాని, దైవజనుడా ఇదిగో ఈ కానుక నువ్వు తీసుకో అని చెప్పి ఎలీషాని అన్నప్పుడు, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి ఎలీషా గెహాజీకి చెప్పినప్పుడు నయమానికి అది కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే ఆయన తినకపోతే తినకపోయాడు, మాకన్నా ఇవ్వచ్చు కదా అనే ఆలోచన నయమాన్లో ఉంది. ఆ ఆలోచనే నయమానుని తిరిగి గెహాజీ వెంట పరిగెత్తినట్లుగా చేసింది. ఆ డబ్బు కోసం పరిగెత్తి రథం వెంట పరిగెత్తి గెహాజీతో చిన్న అబద్ధం ఆడి, నా యజమాని ఇంటికి బహుమంది పనివాళ్ళు వచ్చారు, వాళ్ళకి డబ్బు కావాలంట, నా యజమానుడు పంపించాడు నన్ను అని చెప్పి అబద్ధం చెప్పి తిరిగి ధనాన్ని తెచ్చుకొని వస్తున్నప్పుడు ఎలీషా నయమానికి ఎదురుగా వెళ్ళి, నీవు ఆ మనిషిని రథం దిగి ఎదుర్కొనడానికి పోయినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎడ్లను దాసదాసీలను సంపాదించుకుని ఇది సమయమా అని అడుగుతున్నాడు. విచిత్రమైన అనుభవం ఏంటంటే ఎలీషా చేసినటువంటి ఆ పొరపాటును బట్టి ఎలీషా జీవితంలోకి ఏమొచ్చిందో తెలుసు. నయమాన్ చేసినటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి నయమాను జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసిన, గెహాజీ పోగొట్టుకున్నటువంటి కుష్టు నయమాను తెచ్చిపెట్టుకున్నాడు. అప్పటి వరకు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి నయమాను జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. జీవితం అంతా శాపగ్రస్తమైపోయింది. దీనిని బట్టి మనకు నేర్పబడుతున్నటువంటి ఒక పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనం ఎప్పుడు కూడా డబ్బు మీద ఆశ పెట్టుకొని సేవ చేయడమో, లేకపోతే డబ్బు మీద ఆశ కలిగి జీవించడమో, విశ్వాస జీవితం చేయడం అనేది పొరపాటున ఒక క్రైస్తవునికి తగదు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, ఇందాక మనం చదువుకున్నాం కదా, శోధనలోను ఉరిలోను హానికరమైనటువంటి దురాశలలోనూ పడిపోతారు, విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టులైపోతారు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వెంటే ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు మనకందరికీ బాగా పరిచయమే. యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వెంట ఉంటూ యేసు ప్రభు చేస్తున్నటువంటి పరిచర్యలో పాలిభాగస్తుడై ఉంటున్నప్పుడు విచిత్రమైన అనుభవం ఏంటంటే, యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి పరిచర్య ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అక్కడికంతా కూడా యూదా ఇస్కరియోతు వెళ్తున్నాడు, పరిచర్య జరిగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నా కూడా యేసు ప్రభు వారట, విచిత్రమైన అనుభవం చెప్తాను చూడండి. యేసు ప్రభు అట డబ్బు సంచి యూదా దగ్గరే ఉంచుతున్నాడంట. డబ్బు సంచి యూదా దగ్గర ఎందుకు ఉంచుతున్నాడు అంటే, యూదాని దేవుడు పరీక్షించాలని. దురాశలో పడిపోతాడా, లేకపోతే దురాశలో పడిపోకుండా ధనాపేక్ష ఆశించకుండా నిలబడగలుగుతాడా అని దేవుడు యేసు ప్రభు వారు యూదా ఇస్కరియోతును పరీక్షించడం కొరకు డబ్బు సంచి అతని దగ్గరే పెడుతూ వస్తున్నాడు. మనము లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనం చదివితే డబ్బు సంచి అతని దగ్గర ఉన్నందున అందులో వేయబడినటువంటి కానుకలతో దొంగతనం చేస్తూ వచ్చాను అని రాయబడింది. అంటే యూదా ఇస్కరియోతు మనసులో మొదటి నుంచి ఉన్నటువంటి ఒక దురాభిప్రాయం ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష వల్ల యూదా ఇస్కరియోతు జీవితమే శాపగ్రస్తమైపోయింది. యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభు వారు అంటున్నారు, అతడు పుట్టి ఉండిన ఎడల మేలు అనే మాట యూదా ఇస్కరియోతు గురించి అంటున్నాడు. అంటే ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు పుట్టకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తన విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నాడు. విచిత్రమైన అనుభవం ఏంటి? వెళ్ళాడు, ఆ అధికారుల దగ్గర 30 వెండి నాణాలు తీసుకున్నాడు. తర్వాత యేసు ప్రభు వారిని అప్పగించిన తర్వాత యేసు ప్రభుని సిలువకు అప్పగిస్తుంటే యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపపడి తిరిగి మరలా వారి అధికారుల దగ్గరికి వెళ్ళి
ఆ 30 వెండి నాణాలు ఇస్తుంటే అవి నువ్వే ఉంచుకో, మాకేం అవసరం అని చెప్పినప్పుడు వారి దగ్గర ఆ 30 వెండి నాణాలు పడేసి పోయి ఊరు పెట్టుకొని చనిపోయినని రాయబడింది. ఎందుకని? ధనాపేక్ష ఒక మనిషిని ఉరి జీవితంలోకి మారుస్తుంది, శాపగ్రస్తంలోకి మారుస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి కూడా మీకు ఇదని చెప్పాలనుకున్నాను. అతని పేరు జక్కయ్య. జక్కయ్య జీవితం గురించి మనకు బాగా తెలుసు. లోక సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి మనకి వ్రాయబడి ఉంటుంది. ఏమిటా జక్కయ్య గురించి అంటే, జక్కయ్య సుంకపు గుత్తదారుడు అని రాయబడింది. ఎవరంట? ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు, పన్ను వసూలు చేసినటువంటి వాడు. జక్కయ్యకు ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే ధనాపేక్ష. ఆ ధనాపేక్ష ఎట్లాగా అంటే, పన్ను వసూలు చేసేటువంటి వాడు. గవర్నమెంట్ కొంత పన్ను వసూలు చేస్తుంటే దానికి అదనంగా ఇతను దాని పక్కన ఇంకొక సున్నానో లేకపోతే దానికి ఒక ముందు సున్నానో యాడ్ చేస్తూ ఏదో ఒక రూపంలో డబ్బు ఎక్కువ సంపాదించుకుంటూ అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించుకుంటూ వస్తున్నాడు. విచిత్రం అనుభవం ఏంటంటే, యేసు ప్రభు ఎరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు జక్కయ్య యేసు ప్రభు వారిని చూడాలని యేసు ప్రభు వారి కోసం తాతాలాడుతున్నాడు. కానీ విచిత్రం అనుభవం ఏంటంటే, యేసు ప్రభు వారిని చూడలేనటువంటి పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి రాయబడింది, కొంచెం పొట్టివాడని రాయబడింది. పొట్టివాడికైనా మంచి గట్టి తెలివితేటలు, ఎందుకంటే పొట్టివాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి కదా, మనకు తెలుసు కదా. ఆ పొట్టివాడు గట్టివాడు. ఎట్లాంటి గట్టివాడు అంటే డబ్బు సంపాదించడంలో గట్టివాడు. ఆ డబ్బు సంపాదించుకోవడం కోసం అనేక ఎత్తులేస్తూ డబ్బు సంపాదించుకుంటూ వస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని చూడాలంటే ఇప్పుడు చూడలేని పరిస్థితి. చుట్టూ జనాలు గుమిగూడి ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడని రాయబడింది. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? ఆ మార్గంలో ఎన్ని చెట్లు లేవు. యేసు ప్రభుని చూడాలంటే మేడి చెట్టు అనుకూలంగా ఉంటుందా? ఎన్నో చెట్లు, వేప చెట్టు ఉంది, తర్వాత ఇంకా ఒలివ చెట్లు ఉన్నాయి. ఎరుకో ప్రాంతంలో విస్తారంగా అనేకమైన ప్రకృతిలో మనకి మంచి ఆహారం ఇచ్చేటువంటి ఒలివ చెట్లు ఉంటాయి. ఇంకా అనేక మంచి ఫలభరితమైన వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్టు వల్ల ఏవి ఎక్కకుండా మేడి చెట్టు ఎందుకు ఎక్కాడంటే, జక్కయ్య యొక్క స్వభావాన్ని తెలియజేసేదాని కొరకు మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకని? మేడి పండుని గురించి ఒక సామెత ఉంది మనకి. మేడి పండు చూడు, మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు. జక్కయ్య పొట్టోడే, గట్టోడే, పైకి బాగా డమ్మం కనపడుతున్నాడు. కానీ తన లోపల జీవితం అంతా ఎలా ఉంది? పాప ప్రపంచమైంది. అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించుకొని శాపగ్రస్తమైనటువంటి అనుభవాలు మునిగిపోయి ఏం చేయాలో దిక్కుదోచని సహాయ స్థితుల్లో నిలబడిపోయేటువంటి అనుభవంలో జక్కయ్య ఉన్నాడు. తన జీవితం ప్రభువుకి తెలియచేయడం కోసం మేడి చెట్టు ఎక్కాడని రాయబడి. యేసు ప్రభు వారు తిన్నగా మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండాలని యేసు ప్రభు వారు జక్కయ్యని పిలిచినప్పుడట, జక్కయ్య చెట్టు దిగి సంతోషముతో యేసు ప్రభు వారిని చేర్చుకున్నట్లుగా రాయబడింది. అంటే జక్కయ్యకి ఏం లేదు, అప్పుడు దాకా సంతోషం లేదు. డబ్బు ఉంది కానీ సంతోషం లేదు. ధనం ఉంది, విస్తారమైన సంపద ఉంది కానీ డబ్బు లేదు, ఆ సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎందుకో చెప్పన? ధనాపేక్ష, డబ్బు ఆశ ఉన్నటువంటి వారికి నెమ్మది, సమాధానం అనేటువంటి పొరపాటును ఉన్నాం. చుట్టూ ఏదో ఒక పరిస్థితులు ముఖ్యంగా గమనించి చూడండి. వడ్డీ వ్యాపారస్తులు మనం గమనిస్తే వడ్డీకి ఇచ్చుంటారు. వడ్డీకి ఇచ్చిన తర్వాత ఆ వడ్డీ డబ్బులు వాడు ఇస్తాడో లేదో అనేటువంటి ఒక ఆలోచనతో కృంగిపోయి అనేక మంది అర్థాంతరంగా తనువు చాలిస్తుంటారు. జక్కయ్య పరిస్థితి కూడా అలాగే ఉందేమో. అందుకని జక్కయ్య ఇంట్లోకి వచ్చినప్పుడు యేసు ప్రభుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, ఈ దినము నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే వానికి తిరిగి నేను 2 చెల్లిస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా పుచ్చుకుంటే వాడికి నేను మరలా ఇచ్చేస్తానని చెప్పేసి తన యొక్క పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితాన్ని జక్కయ్య తిరిగి పొందుకొని సంతోషంతో నింపబడి మరలా తన జీవితాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఏ ఇంటికి? జక్కయ్య అనేటువంటి ఇంటికి. జక్కయ్య హృదయంలో రక్షణ, ఆధ్యాత్మికంగా జక్కయ్య పట్టుబడ్డాడు. దేనిని బట్టి అంటే, తను సంపాదించినటువంటి సంపాదన మీద దృష్టి వదిలిపెట్టేసి ఇక యేసు ప్రభు మీదే నా ధ్యాస, నా శ్వాస అని సమస్తము యేసు ప్రభు మీదే తన యొక్క మనసుని కేంద్రీకరించి
తను జీవించాలని ఆశపడ్డాడు. ఈ రోజున మనకు కూడా డబ్బు 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 అని మనం పరిగెత్తుతుంటాం. కానీ ప్రియులరా, డబ్బు మనకు సుఖాన్ని ఇవ్వదు, డబ్బు మనకు ఆనందాన్ని ఇవ్వదు. తాత్కాలికమైన సంతోషాన్ని, తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వచ్చేమో, కానీ పరిపూర్ణమైనటువంటి ఆనందం, పరిపూర్ణమైనటువంటి సంతోషం, పరిపూర్ణమైన నెమ్మది డబ్బులో లేదు, యేసు ప్రభువారిలోనే ఉంది. యేసు ప్రభువారు జక్క ఇంటికి రాగానే ఆ ఇల్లు యొక్క వైభవం మారిపోయింది. మేడి పండుతో కూడినటువంటి జీవితం మారిపోయి మహిమ కలిగినటువంటి ఆ ఇల్లుగా మార్చబడింది. రక్షణార్థమైనటువంటి జీవం, మారు మనసు, ఆ ఒక ఆధ్యాత్మికమైన కేంద్రానికి ఒక నిలయంగా జక్క ఇల్లు మార్చబడింది. ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నాడో దానికి రెండంతలుగా జక్కయ్య తిరిగి ఇచ్చేసి తన జీవితాన్ని యేసు ప్రభు దగ్గర పానార్పణంగా పోసుకున్నాడు. అటువంటి అనుభవాల్లోనికి ఈ రోజున మనం కూడా నడిపించబడాలి. మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా, ఏమిటంటే ధనాపేక్ష అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఆ ధనాపేక్ష మీద మనం ఆశ పెట్టుకోకుండా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంటూ దేవుని మహిమ కలిగిన పాత్రగా, దేవుని ఇంటికి, మన ఇంటికి రక్షణ, సమాధానం వచ్చినట్లుగా, సంతోషం వచ్చినట్లుగా దేవుని ఇల్లుగా మనం మార్చుకుంటూ మన జీవితాన్ని నడిపించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. మరి ఈ దినం మీరు మమ్మల్ని ప్రేమించి ఉదయకాలమున తండ్రి మీ కృప మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, ధనాపేక్ష అనేకమైనటువంటి హానికరమైనటువంటి యుక్తులతో కూడినదని, కొందరు దానిని ఆశించి తమను తామే పొడుచుకొని చనిపోయారని, సమస్త కీడులకు మూలమని, అది ఉరిలో మమ్మల్ని పడేస్తుందని, అనేక హానికరమైనటువంటి అనర్థాలకు దారితీస్తుందని మీరు మాకు తెలియజేశారు తండ్రి. మరి అటువంటి అనుభవాలు మేము ఉండకుండా ధనాపేక్షను వదిలిపెట్టి అయ్యా, మరి మీ యొక్క రక్షణార్థమైనటువంటి జీవంలోనికి మేము తిరిగి ప్రవేశించినటువంటి జక్కయ్య ఏ విధంగా అయితే నీ వైపు తిరిగి అయ్యా మరి మారు మనసును పొందగలిగేటువంటి అనుభవంలోకి వచ్చాడో, మేము కూడా అదే స్థితిలోకి నడిపించబడేటువంటి కృప దయచేయమని కోరుతున్నాం. ఈ వర్తమానం వింటున్నటువంటి వారి జీవితాల్లో హామానుకు వచ్చినటువంటి కుష్ఠరోగం దేని వలన వచ్చిందో తెలుసుకుని ఉన్నారు కనుక ఇక ధనం మీద మనసు పెట్టుకోకుండా ఆ ధనాపేక్ష జోలికి వెళ్లకుండా, అలాగే ప్రభా మరి యూదా ఇస్కరియోతు ధనాన్ని ఆశించి ఉరివేసుకొని చనిపోయినట్లుగా కాకుండా జక్కయ్య వలె మనసు మార్చుకొని తిరిగి ఒక పూర్వపు వైభవాన్ని, ఆధ్యాత్మికమైన ఒక కేంద్రానికి నిలయముగా తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా మరి మేము కూడా మా యొక్క హృదయాలను మార్చుకునేటట్లుగా మాకు కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోరమని మీ ఘనమైన కృపగల హస్తానికి మమ్మ జీవితాలంతా అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి వీలైనంత వరకు ఈ ఒక్క వాక్యాన్ని మరి అందరికీ షేర్ చేయండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. మరి మమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.